హైదరాబాద్ లో భారీగా కల్తీ సాస్ ని పోలీసులు పట్టుకున్నారు. శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ ఇండస్ట్రీస్ పై పోలీసులు దాడులు చేశారు. ప్రాణాంతక రసాయనాలు, సింథటిక్ రంగులతో సాస్ తయారు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. అలాగే ఎక్స్పైరీ అయిపోయిన సాస్ ప్యాకెట్లను కొత్త తేదీలతో స్టిక్కర్స్ వేసి మార్కెట్లో అమ్ముతున్నట్టు పోలీసులు గుర్తించారు. 772 లీటర్ల సాస్, 30 లీటర్ల ఎసిటిక్ యాసిడ్, 13 కిలోల కార్న్ ఫ్లోర్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కల్తీ సాస్ గుట్టురట్టు చేశారు పోలీసులు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, కల్తీ సాస్ ఇప్పటి వరకు ఎన్ని ప్లేసెస్ కి సప్లై అయినట్టు తెలుస్తోంది? ధనలక్ష్మి, శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ సాస్ తయారు చేస్తున్న ఓ కంపెనీపై శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు రైడ్ చేయడం జరిగింది. శంషాబాద్ పరిధిలోని బాలాజీ ఇండస్ట్రీలో ప్రాణాంతకమైన రసాయనాలతో సింథటిక్ రంగుతో కూడా ఈ సాస్ ను తయారు చేస్తున్నట్టుగా ఎస్ఓటీ పోలీసులు గుర్తించారు. కొత్త తేదీలతో కూడిన స్టిక్కర్ ని వేసి మార్కెట్ లో అమ్ముతున్నట్టుగా గుర్తించడం జరిగింది. 772.13 లీటర్ల సాస్ తో పాటు ఎసిటిక్ యాసిడ్ సంబంధించిన 30 లీటర్ల కార్న్ ఫ్లోర్ సంబంధించిన 13 కేజీలు మొత్తం కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. సుమారుగా 3 లక్షల పైగా ఈ నకిలీ సాస్ సంబంధించిన మెటీరియల్ కూడా ఇటు ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకుంది. వీటికి సంబంధించి కూడా గత కొన్నేళ్లుగా వీరు హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాలకు సంబంధించి కూడా ఈ సాస్ ని సప్లై చేస్తున్నట్టుగా ఇటు ఎస్ఓటీ పోలీసులు గుర్తించగలిగింది. పక్కా సమాచారంతో ఇటు శంషాబాద్ పోలీసులు, ఎస్ఓటీ పోలీసులు రైడ్ చేయడంతో కూడా ఈ గుట్టంతా కట్టినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ కిరణ్. Gracias.